సభాధ్యక్షులు మన నగర పార్టీ అధ్యక్షులు తమ్ముడు పగడాల నాగరాజు గారి అధ్యక్షతన ఈరోజు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఖమ్మం పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన పార్లమెంట్ సభ్యులు మరియు మన ప్రస్తుత అభ్యర్థి పెద్దలు నామ నాగేశ్వరరావు గారు, అలాగే తమ్ముడు జిల్లా పార్టీ అధ్యక్షుడు మరియు ఎమ్మెల్సీ గారు తాత మధుసూదన్ గారు, మా అక్క మేయర్ నీరజ గారు, వేదిక మీద ఉన్న మా బాబాయ్ కూరాకుల నాగభూషయ్య గారు, మండల పార్టీ అధ్యక్షులు వీరునాయక్ గారు, రామ్మూర్తి గారు, బత్సు విజయ్ కుమార్ గారు, డోక్పర్తి గారు, ఇషాక్ గారు, అలాగే మిత్రులు షౌకత్ అలీ గారు, మిత్రులు మెంతులు శ్రీశైలం గారు, మక్బూల్ గారు, కర్ణాటక కృష్ణ గారు, తాజ్ గారు, కోటి గారు, కొత్త వెంకటేశ్వర్లు గారు, వేదిక మీద ఉన్న మా కార్పొరేటర్ సోదరులు సోదరిమణులు, అలాగే మండలానికి సంబంధించిన రఘునాథపాలెం మండల ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాలు బీసీ ఎస్సీ ఎస్టీ యువత మరియు మైనారిటీ అనుబంధ సంఘాల యొక్క అధ్యక్ష కార్యదర్శులు, ముఖ్యంగా అన్ని డివిజన్ల నుంచి వచ్చిన ముఖ్య నాయకులు కార్యకర్తలు, మీ అందరికీ ముందుగా నా నమస్సుమాంజలు శిరస్సు వంచి తెలియజేసుకుంటా ఉన్నా. మీరందరూ ఈ పార్లమెంటు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎన్నికలు నిన్న నోటిఫికేషన్ వచ్చింది. ఏప్రిల్ 18వ తారీఖు నాడు నోటిఫికేషన్ వచ్చింది. మరి నామ నాగేశ్వరరావు గారే చెప్తారు వారి నోటి ద్వారా వారి నామినేషన్ ఎప్పుడు వేయబోతా ఉన్నారనేది. తప్పకుండా ఈ నామినేషన్ ప్రక్రియతో సంబంధం లేకుండానే మనం అందరం కూడా ఇప్పటికే ఎన్నికల కథన రంగంలోకి దూకటం అనేది జరిగిపోయింది అనేది కూడా మీ అందరికీ తెలుసు. నామ నాగేశ్వరరావు గారి ఎన్నిక, ఖమ్మం నియోజకవర్గ పార్లమెంటు ఎన్నిక మరోసారి ఒక చరిత్రాత్మకమైన విజయాన్ని సాధించి బీఆర్ఎస్ యొక్క సిగలో మరో కలికితురాయి కావాల్సిన సమయం ఆసన్నమైంది. మిత్రులారా, ఈరోజు నా జన్మదినం కాబట్టి మీ అందరికీ తెలుసు, పోయినసారి నేను మంత్రిగా ఉండి లేదా అనేక సార్లు ప్రతిసారి కూడా నా జన్మదినం రోజున మీ మధ్యనే జరుపుకోవటం నాకు అలవాటు. కానీ పోయినసారి నాన్నగారికి ఆరోగ్యం బాగాలేకపోవటం, చీమలపాడు ఘటన దృష్ట్యా ఆ రోజున నేను పోయినసారి జరుపుకోలేకపోయినాం. కానీ ఈసారి మళ్ళీ నా కుటుంబ సభ్యుల మధ్యలో జరుపుకోవాలని నేను పొద్దున్నే బయలుదేరి, నా కుటుంబ సభ్యులు కొత్తోడు కూడా యాడ్ అయిన కుటుంబంలో, అది కాదు నా కుటుంబం ఇక్కడే ఉందని ఇక్కడ ఎత్తుక్కొని ఈనే మన పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని ఇక్కడ మన జిల్లా పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేయడానికి సహకరించిన మిత్రులు తాత మధుసూదన్ గారికి, అలాగే మీ అందరికి కూడా ఈ ఏర్పాట్లని ఘనంగా నిర్వహించిన మన టౌన్ పార్టీ అధ్యక్షులు నాగరాజు గారికి, మిగతా మిత్ర బృందానికి, కార్పొరేటర్స్కి అందరికి కూడా ముందుగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఖమ్మం నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గంగా పోయినసారి ఇదే సమయంలో 2019లో ఆ రోజున కూడా కొంచెం ఫలితాలు నిరుత్సాహంగా వచ్చినాయి. 10లో 1 గెలిచినాం. అప్పుడు గెలిచింది కూడా ఖమ్మం నియోజకవర్గమే. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో మిగతా 6 నియోజకవర్గాలు కూడా ఓడిపోయి ఉన్నాం. అయినా సరే మరి కేవలం 4 నెలల్లో జరిగిన 4 నెలల నిడివిలోనే మధ్య గ్యాప్లోనే వచ్చిన పార్లమెంట్ ఎలక్షన్లో అంతకుముందు జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాలకు భిన్నంగా కూడా బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన మెజారిటీని సాధించి 1,66,000 మెజారిటీతో పోయినసారి నామ నాగేశ్వరరావు గారు గెలవటం అంటే ఖమ్మం ప్రజలు తమ యొక్క నిర్ణయాల్ని నిర్ణయాత్మకంగా ఎప్పుడు అవసరమైతే అప్పుడు చాలా క్విక్గా త్వరితగతికి కూడా మార్చుకుంటారంటానికి పోయిన పార్లమెంట్ ఎలక్షన్లే నిదర్శనం. నామ నాగేశ్వరరావు గారు 2009లో కూడా పార్లమెంట్కి ఎన్నికయ్యారు. అప్పుడు కూడా వారు పార్లమెంటరీ పార్టీ నాయకులుగా అప్పుడున్న పార్టీ నుంచి వారి యొక్క పాత్రని పోషించారు. 2014లో స్వల్ప తేడాతో వారు ఓడిపోయింది. యాక్చువల్గా చెప్పాలంటే ఆ రోజున వారు కేవలం 10,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. వారు ఆ రోజున గెలిచి ఉంటే తప్పకుండా ఆ రోజున వచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు గెలవలే. ఇక్కడ ఆ రోజు గెలిచి ఉంటే మాత్రం కేంద్ర మంత్రి కూడా అయి ఉండే అవకాశం ఉండేది. ఖమ్మం జిల్లా ప్రజలు ఖమ్మం ప్రజలేమో ఆ రోజు బాగానే మెజారిటీ ఇచ్చారు. ఎందుకంటే
అప్పుడు నేను 2014లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన వేరే పార్టీ నుంచి. కానీ ఖమ్మం మెజారిటీ వచ్చింది, కానీ కొన్ని సెగ్మెంట్స్లో పాపం ఆయనకి మెజారిటీ అనుకున్న దానికి రాకపోవడం వల్ల ఆ రోజున వారు కాలేకపోయారు. లేకపోతే అప్పటి నుంచి ఇప్పటిదాకా నిరంతరంగా పార్లమెంట్ మెంబర్గా ఉండే అవకాశం ఉండేది, కేంద్ర మంత్రికి కూడా అవకాశం ఉండేది. అయినా సరే ప్రజలు గుర్తించి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మరి అద్భుతమైన మెజారిటీని మళ్ళీ ఇవ్వటం జరిగింది. ఆ పరంపర ఇప్పుడు కొనసాగాల్సిన అవసరం ఉంది. ఎందుకు కొనసాగాలి అంటే అది మన పార్టీకి అవసరం. ఈ నిర్ణయం నామా నాగేశ్వరరావు గారు మన అభ్యర్థిగా ఉండటం అనేది పార్టీ యొక్క నిర్ణయం, కేసీఆర్ గారి యొక్క నిర్ణయాన్ని మనమందరం కూడా మనస్ఫూర్తిగా మరి స్వీకరించి ముందుకు పోయి వారి యొక్క అద్భుతమైన విజయం కోసం అని చెప్పి మనం ఇప్పుడు కష్టపడాలి. మనం శేషవిషలు లేకపోతే ఈ ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులు ఉన్నాయి, లేకపోతే అవి వచ్చినాయి అని పక్కన పెడదాం. కేవలం 24 రోజులు మాత్రమే. ఇవాళ కూడా తీసేస్తే మా అయితే ఈ నెలలో ఇంకొక 11 రోజులు ఉన్నాయి, అవతల ఒక 10 రోజులు ఉంటుంది ప్రచారం. అంటే 3 వారాలు మాత్రమే మనకు ప్రచారం. మనం అసెంబ్లీకి 3 నెలలు పనిచేసినాం, కానీ ఇప్పుడు కేవలం 3 వారాలు పనిచేస్తే, మనం గట్టిగా అనుకుంటే 3 వారాలు పనిచేస్తే తప్పకుండా ఈ పార్లమెంట్ ఎలక్షన్ ఎట్లుంటుందంటే పర్సెప్షన్ మీద పోయే ఎలక్షన్. నిన్న కేసీఆర్ గారు చెప్పారు, పర్సెప్షన్ ఏమున్నది ఇప్పుడు. పర్సెప్షన్ ఏంటంటే నామా నాగేశ్వరరావు గారు ఒక మంచి అభ్యర్థి, బీఆర్ఎస్ పార్టీకి ఒక బలమైన అభ్యర్థి అనేది ఒక పర్సెప్షన్, ప్రజల్లో ఉన్న పర్సెప్షన్. వాళ్ళు ఇంతవరకు అభ్యర్థిని డిసైడ్ చేయలే. 3 వారాలు ఎలక్షన్ పడిపోయింది, అభ్యర్థిని డిసైడ్ చేయలేకపోయారు. అభ్యర్థిని డిసైడ్ చేయడానికి వాళ్ళకున్న ప్రధానమైన కారణం ఏంటంటే ఏ కుటుంబ సభ్యుడిని, ఏ కుటుంబంలోని సభ్యుడిని, ఏ మంత్రి గారి కుటుంబ సభ్యుడికి ఇవ్వాలి అనే దాంట్లో కాంగ్రెస్ పార్టీ అవుచులో చిక్కుపోయింది. నిన్నటి వరకు వీళ్ళందరూ కూడా కుటుంబ పాలన గురించి మాట్లాడిన వాళ్ళే. కుటుంబం అన్నారు, కుటుంబ పరిపాలన అన్నారు. ఇప్పుడున్న మంత్రులందరూ కూడా కేసీఆర్ గారి కుటుంబాన్ని కుటుంబ పరిపాలన అని చెప్పి తొలనాడారు. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళే. తెలంగాణ ఉద్యమంలో ఎగిసినప్పుడు హరీష్ రావు గారు పాల్గొన్నాడు. కేసీఆర్ గారితో పాటుగా హరీష్ రావు గారు ముందు నుంచి ఉన్నాడు. ఆయనేమో అల్లుడని ఆయనకు ఒక ఆట కడితే, మరి కేటీఆర్ గారు 2005లో ఆయన మరి హైదరాబాద్ వచ్చి ఆయనకున్న మంచి బ్రహ్మాండమైన ఉద్యోగం, ఆ రోజు $2 లక్షల మరి జీతం వస్తూ ఉండే, అమెరికాలో వదిలేసి వచ్చిండు. లేదా కవితమ్మ కానీ వీళ్ళందరూ కూడా ఉద్యమంలో పాల్గొని దాదాపు 2005 నుంచి పాల్గొని 2009లో, అంతకుముందు అయితే హరీష్ రావు గారు అయితే ఆయన సిద్దిపేటకి గెలుచుకుంటూ వచ్చిండు కూడా ఎమ్మెల్యేగా. మరి కేటీఆర్ గారు 2009లో ఎన్నికల్లో తెలంగాణ రాకముందే ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నప్పుడే మరి సిరిసిల్ల నుంచి పోటీ చేసి ఎన్నికైండు. మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తే మరి బై ఎలక్షన్స్లో ఆ రోజున పదవుల్ని త్యాగం చేసినప్పుడు మళ్ళీ తిరిగి పోటీ చేసి మళ్ళీ బ్రహ్మాండమైన మెజార్టీతో ఆయన గెలిచిండు. మళ్ళీ 2014లో గెలిచిండు, 2018లో గెలిచిండు, మళ్ళీ 2023లో కూడా గెలిచిండు. 5 సార్లు గెలిచిన ప్రజలు 5 సార్లు కేటీఆర్ని గెలిపించారు. ఓన్లీ కుటుంబ సభ్యుడు లేదా కేసీఆర్ కొడుకుని మాత్రమే అయితే గెలుస్తారా? హరీష్ రావు గారు 7 సార్లు గెలిచిండు. ఆయనకు వచ్చే మెజారిటీలు అద్భుతమైన మెజారిటీలు కేవలం కుటుంబ సభ్యులు అని చెప్పే గెలిచారా? లేదు కదా. వాళ్ళ యొక్క పాత్ర, తెలంగాణ ఉద్యమంలో పాత్ర, తెలంగాణ రాష్ట్రం సాధించడంలో పాత్ర, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో కీలకంగా మంత్రులుగా పనిచేసి ఆ తెలంగాణ మరి అభివృద్ధిలో పాటుపడిన పాత్ర ఉంది. మరి ఇవాళ వస్తున్న కుటుంబ సభ్యులకి, ఇవాళ మీరు తీసుకొస్తున్న అభ్యర్థులు, సరే మీరు ఎవరినైనా తెలుసుకోండి, ఏ ఇంట్లోంచి వస్తుంది కుటుంబ సభ్యులు కానీ నేను తెలుసుకొని, మీరు తెలుసుకున్నా కూడా మరి వారి పాత్ర ఏంటి, తెలంగాణ రాష్ట్రానికి వారి పాత్ర ఏంటి, లేదా తెలంగాణ మరి అభివృద్ధికి కానీ, లేదా ఖమ్మం జిల్లా చరిత్రకు కానీ వారి పాత్ర ఏంటో ఒకసారి గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా ప్రజలను కోరుతా ఉన్నా. మీ ముందు ఒక 20 ఏళ్ళు ఈ జిల్లాలో రాజకీయం చేసిన మరి సీనియర్ నామా నాగేశ్వరరావు గారు, వారు 10 సంవత్సరాలు మరి పార్లమెంటుకు పనిచేసిన వ్యక్తి, ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు పూర్తిగా అవగతం చేసుకొని తన గళాన్ని వినిపించిన వ్యక్తి, తెలంగాణ బిల్లు కోసం కానివ్వండి, లేదా ఈ 5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఏ కార్యక్రమంలో అయినా సరే దాన్ని మరి తెలంగాణ ప్రజల యొక్క బీఆర్ఎస్ గళం, కేసీఆర్ గారి యొక్క వాదనని బలంగా పార్లమెంట్లో తీసుకుపోయిన వ్యక్తి. ఆయన మన ఉపయోగమా, లేకపోతే ఇవాళ వచ్చే కుటుంబ సభ్యులు ముఖ్యమా? ఒకసారి ఆలోచన చేయండి. ఖమ్మం జిల్లా ప్రజలు కూడా విఘ్నులు. మరి వారందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేసేది, అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఒక రకమైన వింత వాతావరణం లేదా ఒక వేవ్ లాగా వచ్చి ఖమ్మం జిల్లాలో నిరాశాజనకమైన ఫలితాలు వస్తాయి. ఫలితాలు అనేవి ఎప్పుడూ కూడా ఒక్కొక్కసారి
నిరాశజనకంగా ఉంటాయి. సాక్షాత్తు ఎన్టీ రామారావు గారే కల్వకుర్తిగాలో ఓడిపోయారు, ఇందిరాగాంధీ గారే ఓడిపోయారు. మన ఎమర్జెన్సీ తర్వాత చాలా పెద్ద ఎమర్జెన్సీ కన్నా ముందు బంగ్లాదేశ్తోని యుద్ధం జరిగి మనం ఆ యుద్ధంలో గెలిచిన తర్వాత సాక్షాత్తు వాజ్పేయి గారే కాళికామాత అన్నాడు పార్లమెంట్లో. దాని తర్వాత ఒక చిన్న తప్పు చేసింది, ఎమర్జెన్సీ పెట్టింది. ఎమర్జెన్సీ పెట్టేటప్పటికీ ప్రజలందరూ ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో ఘోరంగా ఆమెతో పాటుగా కాంగ్రెస్ పార్టీని కూడా ఓడగొట్టిన పరిస్థితి. తర్వాత తిరిగి మళ్ళీ ఒక 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ బ్రహ్మాండమైన మేయట్టుకుని మళ్ళీ అప్పుడు ఆ రోజున గెలిచారు. సో అందుకని ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేవి జరుగుతూనే ఉంటాయి, గెలుపోవటంలు అనేవి సహజం. కాబట్టి వాటిని మనం ఓటం వచ్చినప్పుడు నిరుత్సాహం చెందటం, గెలుపు వచ్చినప్పుడు పొంగిపోవటం, అధికారం వచ్చినప్పుడే కనపడటం, అధికారం లేనప్పుడు కనపడకపోవటం అనేది మనం పార్టీగా మనం కరెక్ట్ కాదు. పార్టీకి మనం న్యాయం చేయాలి అని అంటే ఇది కరెక్ట్ టైం. ఇప్పుడు మనం ఈ గులాబీ జెండా వేసుకొని కనపడాల్సిన అవసరం ఉంది. ఎవరికి భయపడాలా, దేనికి భయపడాలా? ఏం తప్పు చేసినాం? సరే 4-5 నెలలు పిట్ట ఊపుడు ఊపుతుండొచ్చు కాక, నో ప్రాబ్లం. ఇంకో 4-5 నెలలు ఊపుతారేమో. కానీ ఒక్కసారి ప్రజలు మనం వెంబట నడవటం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు ఈ భయాలు, భయకంపితాలు అవన్నీ కూడా మళ్ళీ పనిచేయవు మళ్ళీ. కానీ ఈ రోజున ఈ ఎన్నిక కోసం పనిచేయడం కోసం, ఈ పరిస్థితుల్లో పార్టీ కోసం నిలబడలేకపోయామే అనే ఒక చింతించాల్సిన పరిస్థితి మరి కార్యకర్తకు కానీ నాయకుడికి కానీ రాకూడదు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు అనేక మందికి పదవులు ఇచ్చింది, అనేక మందికి పనులు చేసింది, ప్రజలకు కూడా పనులు చేసి పెట్టింది. ఉదాహరణకు ఖమ్మమే తీసుకుందాం. ఖమ్మం నియోజకవర్గంలోనే పాలకవర్గంగా 2 సార్లు పాలకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఒంటి చేతితో గెలిచినాం. అంతకుముందు ఎప్పుడు పొత్తులు లేదా చిత్తులు ఉండేవి, కానీ ఒంటి చేత్తోని బీఆర్ఎస్ మరి అధికారంలోకి రావడం 2016 కానీ 2022 కానీ మరి ఇంతమందికి అవకాశాలు వచ్చినాయి. అలాగే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గ్రామ స్థాయి నుంచి తీసుకొని అనేక మంది సర్పంచ్లకు కానీ, ఎంపీటీసీలకు కానీ, లేకపోతే మరి సింగిల్ విండో చైర్మన్లకు కానీ, లేకపోతే ఇతరత్ర నామినేటెడ్ పదవులు కానీ, మార్కెట్ డైరెక్టర్లు కానీ, మార్కెట్ చైర్మన్లకు కానీ, లేదా ఇతరత్ర నామినేటెడ్ పదవుల్లో కూడా కార్యకర్తలకు అవకాశం లభించింది. మిత్రులారా, మనం ఎప్పుడు కేసీఆర్ గారు ఒకటే చెప్పిండు, మన ఇల్లు బాగుంటే మనం బాగుంటాం, ఇల్లు బాగుండాలి, దాంట్లో నీడ ఉంటే అందరు ఉంటారు దాని కింద, మన ఇల్లు జడగొట్టుకోకూడదని చెప్పినాం. కానీ కొన్ని దురదృష్టకరమైన పరిస్థితుల దృష్ట్యా ఖమ్మం జిల్లాలో మనకి గతంలోనూ ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఆశాజనకమైన ఫలితాలు వస్తలేవు. మళ్ళీ అదే పార్లమెంట్కి వచ్చేటప్పటికి ఆశాజనకమైన ఫలితాలు వస్తూ ఉన్నాయి. తప్పకుండా ఈసారి ఆ ట్రెండ్ కొనసాగుతుంది పార్లమెంట్ వరకే. ఆ తర్వాత మళ్ళీ అసెంబ్లీకి మళ్ళీ ట్రెండ్ మార్చుకొని అసెంబ్లీలో మళ్ళీ అందరం గెలిచే విధంగా కూడా ఈసారి ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భం తెలియజేస్తాం. కాకపోతే ఇప్పుడు ఇది నీడ్ ఆఫ్ ది అవర్. ఇవాళ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, మనకి ఈ తెలంగాణ రాష్ట్రంలో మొన్ననే ఒక సర్వే వచ్చింది మిత్రులారా, మనం అందరం కూడా సోషల్ మీడియాలో చూసాం. నిన్న కేసీఆర్ గారు కూడా చెప్పారు, తప్పకుండా గెలిచే స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి 8 స్థానాలు తప్పకుండా గెలుస్తాయని. ఆయన సిప్యాక్ అని ఒక సంస్థ మరి వాళ్ళు చేసిన సర్వే పోయినసారి చాలా కరెక్ట్గా చెప్పిండంట. కేసీఆర్ గారు కూడా చెప్తా ఉన్నారు, అందరూ అన్ని రకాల సర్వేలు చేసినా బీఆర్ఎస్ పార్టీకి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మీకు 40 వస్తాయి, కాంగ్రెస్కి 64 వస్తాయి, 65 వస్తాయని అంతే కరెక్ట్గా చెప్పిండు. అట్లనే వచ్చినాయి. అదే సంస్థ ఇప్పుడు చెప్తా ఉన్నది 8 స్థానాలు పక్కాగా గెలిచే అవకాశం ఉంది, ఇంకొక 4 స్థానాల్లో మంచి పోటీలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ అని. అయితే ఈ 8 స్థానాల్లో మిత్రులారా, నేను కూడా చూసా ఆ సర్వే నెంబర్, ఈ 8 స్థానాల్లో మన ఖమ్మం ఉండటం అనేది ఆ సర్వేలో అనేది ఒక మంచి శుభసూచకం. సిప్యాక్ ఇచ్చిన సర్వే మనం దాదాపు 5.75% ఇంకా పైన మరి కాంగ్రెస్ కన్నా ముందున్నాం. సో ఇంకా ముందుకు పోవాలా, మన అభ్యర్థి మనకు తెలుసు కాబట్టి మనం తరుముకుంటా మనం ముందుకు పోయి ప్రజల దగ్గర పోయి ఓట్లాడుకుంటే ఆ పర్సంటేజ్ ఇంకా పెరుగుకుంటూ పోతుంది. ఏదో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాం కాబట్టి తప్పకుండా గెలుస్తుంది కాంగ్రెస్ అని చెప్పి మనం ఏం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. అట్లా గెలవాలంటే మరి పోయినసారి కూడా గెలవాలి కదా. పోయినసారి కూడా 7 నియోజకవర్గాల్లో ఒక ఖమ్మం తప్పితే మిగతా అన్ని చోట్ల మరి కాంగ్రెస్ గెలిచింది. మరి అదే కాంగ్రెస్కి ఓట్లు పడాలి కదా. మరి పార్లమెంట్లో మరి నాగేశ్వరరావు గారు ఎట్లా గెలిచారు? కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నాయకులు కానీ కార్యకర్తలు కానీ నిరుత్సాహపడకుండా మనం పోరాట పటిమతోని మనం ఈ ఎన్నికల్ని మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. నేను ఇక్కడే ఉంటా, మే 13వ తారీఖు వరకు జరిగేది లేదు. మీతోని ఖమ్మంలో పొద్దున పూట సాయంత్రం పూటను ఒక వార్డులో, ఆ తర్వాత నాగేశ్వరరావు గారితో ఇంకెక్కడైనా వేరే నియోజకవర్గాల్లో ఒక ప్రోగ్రాంలో
మే 13వ తారీఖులో ఓట్లు వేపించి పెట్టెలు తాళం వేసి సీలేసిన దాకా మీ ముందు నుంచి కదిలేది లేదు. తప్పకుండా మీ అందరు కూడా ఒకసారి మీరు అర్థం చేసుకోవాలా, ఈ ఎన్నికల్లో మనం పాత్ర పోషించాలా. కొంతమంది పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంచిగా ఎంజాయ్ చేసి ఇప్పుడు ముఖం చాటేశారు. సరే, వాళ్ళందరికీ విఘ్నత వాళ్ళకు వదిలేద్దాం. కానీ నేను మిత్రులారా మీకు చెప్తా ఉన్నా, నేను మీలో చాలామందికి అవకాశం వస్తుంది రేపు రాబోయే రోజుల్లో. బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఇవాళ కష్టపడి పనిచేసినోడి. నిన్న కేసీఆర్ గారు అన్నారు, బ్రహ్మాండంగా తయారు చేసుకుంటాం నాయకుల్ని, ప్రాబ్లం ఏం లేదు, బ్రహ్మాండంగా తయారు చేసుకుంటాం. ఒక 5 మంది 10 మంది పోయిన దగ్గర కొత్త వాళ్ళని తయారు చేసుకుంటాం, కొత్త రక్తం వస్తుంది, తప్పకుండా మంచిగా బ్రహ్మాండంగా కూడా ముందుకు పోతాం. అట్లనే పార్టీ కూడా రిజునవేట్ అవుతుంది. ఇప్పుడు ఎల్లకాలం మేమే ఉంటామా, నా తర్వాత ఎవడో ఒకరు వస్తారు, రాకుండా ఉండరు కదా. వాళ్ళని తయారు చేసుకోవడంలోనే పార్టీ మరి బ్రహ్మాండమైన అందంగా తయారవుతుంది. అందుకని ఖమ్మం నియోజకవర్గంలో లేదా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా నా పాత్రను నేను నిర్వర్తించాలి అంటే నా కుటుంబ సభ్యులైన మీరందరూ కూడా ఈ 3 వారాలు శ్రమించి కష్టపడి ఏమీ ఆశించకుండా మనం పనిచేద్దాం. నేను అనేది ఏంటంటే, మనం ఎన్నికలు వచ్చినప్పుడు తప్పకుండా కొన్ని ప్రక్రియలు జరుగుతాయి, కానీ నిజాయితీగా ఎన్నికల కోసం అని చెప్పి పనిచేసే ఒక ఎన్నికలాగా పార్లమెంట్ ఎన్నికని మనం తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి నా జన్మదినాన్ని పురస్కరించుకొని నేను ఈ మీటింగ్ పెట్టలే. నేను పార్లమెంటరీ పార్టీ సన్నాయక సమావేశాన్ని ఇక్కడ పెట్టి పార్టీ ఆఫీసులో ఈ సందర్భంగా నిన్న పెట్టాలనుకున్నాం. యాక్చువల్గా 18వ తారీఖు మీ అందరికీ తెలుసు, కానీ సడన్గా 18వ తారీఖు నాడు మాకు నిన్న బీఆర్ఎస్ మీటింగ్ పెట్టి నిన్ననే బీఫామ్లు అలాగే పార్టీ వారికి అభ్యర్థులకి ఖర్చుల నిమిత్తం చెక్కులు ప్రతి ఒక్క ఏ పార్టీ ఇస్తుందండి? బీఫామ్ ఇచ్చి ఉల్టా డబ్బులు ఇచ్చే పార్టీ ఎక్కడైనా చూసినాం మన దేశంలో? బీఫామ్ల కోసం పైసలు తీసుకునే కాంగ్రెస్ పార్టీని చూసినాం, కానీ బీఫామ్ ఇచ్చి బీఫామ్తో పాటుగా మరి ఎలక్షన్ ఖర్చు ఇచ్చే మహనీయుడు కేసీఆర్ గారేనండి, ఇంకెవరు లేరు. అలాంటి కార్యక్రమాన్ని నిన్న పూర్తి చేసుకొని వారికి మరి ఇవ్వటం జరిగింది. నేను మిగతా మరి ఆ విషయాలన్నీ ప్రచారం జరిగేటప్పుడు ప్రతి చోట కూడా ప్రతి అంశాన్ని ఆ స్థానికంగా ఉన్న సమస్యల్ని ప్రస్తావిస్తూ ముందుకు తీసుకుపోతా. ఎందుకంటే ఇప్పటికే 1:15 గంట అయింది. నామానాగేశ్వరరావు గారు మరి ప్రసంగించిన తర్వాత మీరు దయచేసి నేను అందరినీ కలుస్తా, మీరు అందరిని కలిసి అందరితోని మరి మాట్లాడి అందరిని కలిసి అందరితో ఫోటో దిగుతా. మీరు దయచేసి ఏం తొందరపడద్దు. దాని తర్వాత ప్రశాంతంగా భోజనాలు కూడా ఉన్నాయి. దాదాపు 2000 మందికి చేపించినాం భోజనాలు. కాబట్టి మీరందరూ కూడా భోజనం చేసి మీ అజయన్నని దీవించి వెళ్ళవలసిందిగా మరొకసారి కోలుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ! కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే